హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు మన ఛానల్ రెసిపీ చూపించబోతున్నానంటే చేపల ఫ్రై. మీరు కనుక ఈ ఫిష్ ఫ్రై చేయడం ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. ఇప్పుడు ముందుగా మీరు చేసే పని ఏంటి అంటే, ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయలేదా? అయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను ఒక గిన్నెలో 8 చేప ముక్కలు తీసుకున్నానండి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. మీరు కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. చూపించిన విధంగా ముక్కలందరికీ పట్టేలాగా కూడా కడుక్కోవాలి. వీటిని ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదన్నమాట. ఇలా ఈ ముక్కలన్నిటికీ అటుపక్క ఇటుపక్క కూడా ఈ నిమ్మరసం, ఉప్పు, పసుపు మొత్తం పట్టించిన తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఆ పావుగంట తర్వాత ఫ్రెష్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి ముక్క ఫ్రెష్గా ఉంటుంది, నీచు వాసన అనేది అసలు రాదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ చేపల ఫ్రై కోసం నేను నడుము ముక్క భాగాలు తీసుకున్నానండి. తలకాయ కానీ తోక భాగం కానీ ఇది సెట్ అవ్వదు. పెద్ద చేపవి నడుము ముక్క భాగాలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ముక్కలను ప్లేట్లో తీసుకొని మసాలా పట్టించుకుందాము. దీనికోసం నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నానండి. ఇందులో టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసాను, అలాగే కారం, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టి వేస్తున్నాను, గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు చిన్నగా తరిగి వేస్తున్నాను. ఈ కొత్తిమీర కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, కానీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా మొత్తం అన్ని వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కకి అటుపక్క ఇటుపక్క కూడా పట్టించాలి. చూసారుగా మొత్తం స్ప్రెడ్ చేసేసాను. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేస్తున్నాను. మొత్తం ముక్కకి పట్టిస్తున్నాను అనమాట. దీన్ని కూడా మొత్తం పట్టించిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ముక్క అటుపక్క ఇటుపక్క పట్టించి బాగా ఒక పావుగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ పావుగంటలో మనకి ముక్కకి మసాలా మొత్తం పడుతుంది, టేస్టీగా ఉంటుంది. వెంటనే ఎప్పుడు ఫ్రై చేసేయొద్దు. చూసారుగా వీడియోలు చూస్తున్న విధంగా మొత్తం పట్టించుకోవాలి. ఇలా ఈ ముక్కలు ఒక పావుగంట పాటు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని అందులో ఈ ముక్కలకి ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ముక్కలు సగం మురిగే వరకు వేసుకోవాలి. అందులో చేప ముక్కలు ఇట్లా పరుచుకుందాము. స్టార్టింగ్ మనం వేడి చేసుకున్నాం కదా, ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేస్తున్నాము. ముక్కలు వేసిన వెంటనే కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే వెంటనే మాడిపోతాయి లోపల ఉడకకుండా. కొంచెంసేపు మూత పెట్టేద్దాం లో ఫ్లేమ్ పెట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. దీన్ని అప్పుడు టర్న్ చేసుకోవాలి, వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాతే టర్న్ చేసుకోవాలి, లేకపోతే ముక్క విడిపోతుంది. ఇప్పుడు ఈ 4 ముక్కల్ని కూడా అటుపక్క టర్న్ చేసుకొని కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందాము. వెంటనే కదుపుతూ ఉండొద్దండి, ముక్క విడిపోతే బాగోదు. మళ్ళీ అదొక 5 నిమిషాలు వేగిన తర్వాతే మళ్ళీ టర్న్ చేస్తున్నాను. ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేద్దాము.
వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగుంటాయి చూడడానికి కూడా. మనం చూస్తే అర్థమవుతుంది కొద్దిగా పీస్ ఉడికిందో లేదో. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. తర్వాత అదే బాణలిలో మిగిలిన ముక్కలు కూడా వేస్తున్నాను. ఇంకో 4 పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేస్తున్నాను. వీటిని కూడా సేమ్ ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత వెంటనే లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ముక్కలన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. వీటిని తిప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఈ ఫిష్ ఫ్రై సాంబార్లోకైనా లేకపోతే పప్పుచారులోకైనా రసంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంది కదా, మెథడ్ కూడా చేసే విధానం అంతా కూడా చాలా ఈజీగా ఉంది. అలాగే మీరు కనుక మన ఛానల్కి సంబంధించిన సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను తీసుకుంటాను. మీరు కనుక ఈ ఛానల్ ఇప్పటివరకు చూడకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా చాలా పక్క కొలతలతో ఉంటుంది, చాలా సింపుల్ వేలో ఉంటుంది. ఎక్స్ప్లెయినింగ్ అనేది కూడా చేసే విధానం మీకు కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇక ఫిష్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోయిందండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేయండి, మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అందరికన్నా ముందు మీకే వస్తుంది. అలాగే ఇంకా మరెన్నో యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.